నమస్కారం వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ 57వ డివిజన్ న్యూఆర్ఆర్పేటలో పర్యటన కేజ్రీవాల్ అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా కూటమి పార్టీ నాయకులు విజయవాడలో నిరసన ఎస్బీడీ పేరుతో డూప్లికేట్ బీడీలను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారని అన్న మార్కెటింగ్ సేల్స్ సూపర్వైజర్ అబ్దుల్ లతీఫ్. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ శుక్రవారం నియోజకవర్గంలో 57వ డివిజన్ న్యూఆర్ఆర్పేట ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఈసరపు దేవి, రాజా రమేష్ మరియు తదితరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ న్యూఆర్ఆర్పేటలో పర్యటించడం జరిగిందన్నారు. ఎన్నో ఏళ్ల కళ అయిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందన్నారు. గతంలో బోండా ఉమ ఆర్ఆర్పేట ప్రజల సమస్యలను గాలికి వదిలేశారన్నారు. జగనన్న హయాంలో ఆర్ఆర్పేటకు అభివృద్ధి పరిచామన్నారు. కొంత మంచినీటి సమస్య ఉంది, దాని పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమ ప్రజలకు అందించాం, అందుకే ప్రజలు మాకు పట్టం కడతామని తెలుపుతున్నారు. మంచి మెజారిటీతో గెలవబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు నరసింహారావు, 57వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా నియోజకవర్గ పరిశీలకులు నరసింహారావు గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు దేవి గారు, రాజు గారు, పార్టీ నాయకులు అందరూ కూడా దీనికి రావడం జరిగింది. చెన్నకేశ్వరరెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడికి ముఖ్యంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి ఇక్కడ పట్టాల్లో ఉన్న ఇల్లుని రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి కోరిక ఉండేది. ఆ కోరిక గతంలో చంద్రబాబు నాయుడు కోరికగా అది మిగిల్చేయడం జరిగింది. 2014 నుంచి 19 దాకా బోండా ఉమ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, గెలిచాడు. కనీసం వీళ్ళకి ఈ పట్టాలు రిజిస్ట్రేషన్ చేద్దామని ఆలోచన కూడా లేని వ్యక్తి ఈరోజు సుమారుగా దాదాపు 2000 ఏళ్ళకి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది, మా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పని. ఇంకా 57వ డివిజన్లో మన వెల్లంపల్లి చిన్న పర్యటన జరుగుతుంది. జనాలు కూడా ముందుగా గేట్లు తీసి బయటకు వచ్చి మేము మీకేస్తామండి, మాకు వైఎస్ఆర్ పార్టీ వల్ల చాలా అభివృద్ధి జరిగిందని, రిజిస్ట్రేషన్ జరిగిందని, ఇల్లు వచ్చిందని చెప్పి సీనాన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాలు చేయని ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని, రిజిస్ట్రేషన్ చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ పార్టీ అని చెప్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమని ఇండియా కూటమి పార్టీ నాయకులు అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి పార్టీ నాయకులు విజయవాడలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈడీ, ఐడీ దాడులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అవినీతి కేసుల్లో ఉన్న వ్యక్తి పరిపాలిస్తున్న భాజపాకు కనిపించడం లేదన్నారు. వైకాపాకు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో లాటరీ కంపెనీ క్విడ్ ప్రోకో పద్ధతిలో 100 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చారన్నారు.
ఇటువంటి పక్షపాతం లేకుండా అవినీతికి పాల్పడుతున్న వ్యక్తులపై సక్రమంగా పనిచేస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు అధికార పార్టీ చొప్పు చేతుల్లో ఉంటూ ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తక్షణమే కేజ్రీవాల్ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్దేశం అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం, అది కూడా ఎలక్షన్కి సంబంధించిన నిధులు తీసుకున్నారన్న దాని మీదనే అరెస్ట్ చేసింది. సో ఈడీ ఇక్కడ నేను అడగదలుచుకున్నది, ఎలక్ట్రల్ బాండ్ ద్వారా బీజేపీ సుమారు 6,000 కోట్లు తీసుకొచ్చారు. 6,000 కోట్ల తాలూకు డేటా మనం చూస్తే అసలు అడ్రస్ లేని కంపెనీలు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చాయి. అంటే అవి ఈడీ కేసులు, డైరెక్ట్గా ఈడీ కేసులే. ఆ బాండ్స్ తీసుకున్నది బీజేపీ కూడా. సో ఈడీ సంబంధించిన కేసులు అరెస్ట్ చేయాలి, అమిత్ షాను అరెస్ట్ చేయాలి, చెప్పాలంటే ప్రధానమంత్రిని కూడా అరెస్ట్ చేయాలి. ఈడీ సక్రంగా పనిచేయకుండా ఎలక్షన్ టైంలో ప్రతిపక్షాల మీదే పనిచేయటం మీరు చూసుకుంటా ఉంటే వీళ్ళకొక్క ప్రతిపక్ష పార్టీలే కనపడతా ఉన్నాయి. అంటే రాజ్యాంగ రక్షకులే భక్షకులు అయ్యారా అనేది మేము మాట్లాడదలుచుకున్నాం. అంటే మీకు ఈ అధికారాలు ఇచ్చింది ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ముఖ్యంగా ఎన్నికలు ఫెయిర్గా జరగడానికి ఉపయోగపడాలి. మీరు ఈ ఈడీ అధికారులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానీ, నేను ఒక ఆయన అంటున్నాడు బీజేపీ ఆయన, సో మీరు కానీ అరిస్తే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేపిస్తూ అంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా మీ తాతగారి జాగిరా? మీ తాతగారి జాగిరి ఇన్కమ్ ట్యాక్స్. ఈడీ ఏమన్నా మీ తాతగారి జాగిరా? అంటే ఈడీ దాడి చేయగానే ఎలక్ట్రల్ బాండ్స్ ఇప్పియాలా? మీరు ఆ డేటా చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎక్కడైతే ఈడీ దాడి జరిగిందో, ఈడీ దాడి జరిగిన 2-3 రోజులు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చాయి. అంటే దేశ కార్పొరేట్ అందరిని భయపెట్టి ఈడీ ద్వారా దాడి చేయించుకొని 6,000 కోట్లు వసూలు చేసిన మీరు, 6,000 కోట్లు వసూలు చేసిన బీజేపీని వదిలేసి, సో ఎలక్షన్కి సంబంధించిన నిధులు తీసుకున్నాడన్న అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం అంటే, ఎన్నికల్లో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 2 కోళ్ళు ఉన్నప్పుడు 2 కోళ్ళకి కత్తి కట్టాలి, లేదా 2 కోళ్ళకి కత్తిలా. నిన్నటి నుంచి ఢిల్లీ రాజధాని నగరము అదొక టెర్రరిస్టు యాక్టివిటీ జరుగుతూ ఉందా, లేకపోతే ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది కేంద్ర ప్రభుత్వం. కేజ్రీవాల్ అరెస్టుతోటి ప్రతిపక్ష పార్టీల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని, తద్వారా వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక పెద్ద రాజకీయ కుట్రతోటి కేజ్రీవాల్ అరెస్ట్ను చూస్తున్నాం. సిపిఐగా మేము ఈ అరెస్ట్ను ఖండిస్తున్నాం కూడా. ఈరోజు దేశంలో బీజేపీ అప్పటిదాకా ఎన్ని కేసులు ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నంతకాలము వాళ్ళు అవినీతి పరులుగా ఉంటున్నారు. వాళ్ళు తిరిగి బీజేపీ వాళ్ళ కండవ కప్పుకోగానే వాళ్ళు పవిత్రులైపోతున్నారు. వాళ్ళ మీద ఉన్నటువంటి ఈడీ షీట్లు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు కానివ్వండి, అన్ని కేసులు కూడా పటాపంచలైపోతూ ఉన్నాయి. ఈ రకమైనటువంటివి గత 10 సంవత్సరాల కాలంగా అనేక సందర్భాల్లో అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి కేసు చూసినా కూడా అదే రూపంలో ఎంత రాజకీయ కుట్ర కోణం దాగి ఉన్నదో మనకు అర్థమవుతూ ఉంది. ప్రతిపక్ష పార్టీలని చేర్చటము, వాళ్ళ మీద అనేక రకాల కేసులు పెట్టడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటము, వాళ్ళని వాళ్ళ వైపుకి తిప్పుకోవటము, తద్వారా వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనేటువంటిది ఇది చాలా ప్రజాస్వామిక పద్ధతిలో సాగుతూ ఉంది. భారతదేశ ప్రజాస్వామ్యానికి, ఈ పార్లమెంట్ ఈ ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప చరిత్ర ఉంది, గొప్ప ప్రతిష్ట ఉంది ప్రపంచంలో. కానీ ఈ రోజున మసకబారిపోతూ ఉంది మన ప్రజాస్వామ్య వ్యవస్థకి, కేవలము బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఈ అప్రజాస్వామిక పద్ధతుల వల్ల. నిజంగానే ఇప్పుడు హిండెన్బర్గ్ నివేదిక వచ్చి ఎంతకాలం అయ్యింది? హిండెన్బర్గ్ నివేదికలో అంశాలని బీబీసీ కథనాల మీద క్వశ్చన్ చేసినందుకే కదా, ఈ అసలు ఎందుకు దాడి జరిగింది పార్లమెంట్ మీద అని చెప్పి క్వశ్చన్ చేసినందుకే కదా 149 మంది పార్లమెంట్ సభ్యుల్ని బయటికి పంపించి మీ ఇష్టారాజ్యంగా అన్ని చట్టాలను కూడా. నేను సిరా రమేష్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్. దేశమంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు కూడా కాకముందే 4 రాష్ట్రాల్లో మా ప్రాతినిధ్యాన్ని చూపిస్తూ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వం కూడా స్థాపించి జాతీయ పార్టీగా అవతరించింది. ఎలాంటి పరిపాలన ఇస్తుందో కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలనలో ఉన్న 2 రాష్ట్రాల్లోనూ అద్భుతమైన విద్యని, వైద్యాలని అందిస్తున్నాం. మరి అలాంటి విద్య, వైద్యం అందిస్తున్న మా నాయకుల్ని సత్యేంద్ర జైన్ గారు ఢిల్లీలో అద్భుతమైన హాస్పిటల్ నిర్మించి ఢిల్లీ ప్రజలకు 24 గంటలు మంచినీరు వచ్చేలాంటి మంచి స్కీమ్తో ముందుకు తీసుకెళ్తుంటే సత్యేంద్ర జైన్ గారిని ఒక తప్పుడు కేసుతోని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది, ఇప్పటివరకు కేసు లేదు, దాని మీద ఒక ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు. అది అలా పక్కన పెడితే ఎవరైతే మన ప్రపంచం అంతా తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ స్కూళ్ళ గురించి, మిగతా దేశాలు కూడా వచ్చి విజిట్ చేసి చూసిళ్ళాయి. అలాంటి స్కూల్ నిర్మిస్తున్న మా సిసోడియా గారిని కూడాను అరెస్ట్ చేసే సంవత్సరమైంది. ఇలాంటి తప్పుడు అరెస్టులు చేస్తూ
మా అభివృద్ధిని ఆపాలని, మా నాయకులను భయపెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీని ఎలాగైనా ఢిల్లీలో ఉండి ఏ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులైతే బీజేపీని ప్రశ్నిస్తున్నారో, బీజేపీకి స్థానం లేకుండా చేస్తున్నారో ఆమ్ ఆద్మీ పార్టీని భయపెట్టి జడిపించాలని చూస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వ పరిపాలన అక్కడితో ఆగకుండా ఈరోజు కేజ్రీవాల్ అప్రజాస్వామికంగా జరిగినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారి అరెస్టుని ఇండియా కూటమిలో భాగస్వాములైనటువంటి కాంగ్రెస్, సిపిఐ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర ప్రజా సంఘాలకు చెందినటువంటి నేతలందరం కూడా ఈ రోజున విజయవాడలో సమావేశమై ఖండిస్తూ ఉన్నాం. డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్. మోడీ, అమిత్ షా ఈ రోజున ఇండియా కూటమికి భయపడతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి లొంగలేదు అని చెప్పి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారిని, అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని తప్పుడు లెక్కలు చూపించి అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఈడీని అడ్డం పెట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా మోడీకి, అమిత్ షాకి, భారతీయ జనతా పార్టీకి 400 సీట్లతో వాళ్ళు అధికారంలోకి వచ్చే పరిస్థితిలో ఉంటే ఎందుకు ఇండియా కూటమిని చూసి భయపడతా ఉన్నారు? అమిత్ షా గారు వైజాగ్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అవినీతి జరిగింది అని చెప్పి మాట్లాడటం జరిగింది. మరి అదేవిధంగా రీసెంట్గా ప్రధానమంత్రి మోడీ గారు చిలకలూరుపేటలో సభ పెట్టి ఆంధ్రప్రదేశ్లో మంత్రులు అవినీతికి పాల్పడతా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నాడు. 10 సంవత్సరాలుగా 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రతిపక్షాల పైన దాడులు చేస్తూ ఉన్నారు, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటా ఉన్నారు. స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి, ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లో అవినీతి జరుగుతూ ఉందని చెప్పి మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా ఆ ఈడీని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ని ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ ఉన్నాడు నరేంద్ర మోడీ. అడ్డగోలుగా ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదనంతని కూడా అమ్మివేస్తూ కారు చౌకగా కార్పొరేట్ శక్తులకి అందిస్తూ ఉన్నటువంటి నరేంద్ర మోడీ విధానాన్ని నిరసించేటటువంటి ప్రతిపక్ష పార్టీలు నాయకుల్ని గొంతు విప్పి ఈ రోజున నయానా భయానా అనేటటువంటి దాంట్లో రెండో భాగాన్ని తీసుకొని భయభ్రాంతులు చేసి ప్రతిపక్ష నాయకులు ఇళ్లపైన దాడి చేయటం, ప్రతిపక్ష నాయకులపైన అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసేటటువంటి విధానాన్ని దేశ ప్రజలందరూ కూడా గర్హించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎస్బీడీ పేరుతో డూప్లికేట్ బీడీలను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారని, ఇవి ప్రాణాంతకమైనవని ఎస్బీడీ మార్కెటింగ్ సేల్స్ సూపర్వైజర్ అబ్దుల్ లతీఫ్ తెలిపారు. తమ సరుకు తక్కువగా మార్కెట్లోకి వెళ్తుంటే అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చిందని చెప్పారు. వన్టౌన్లోని రథం సెంటర్ వద్ద ఉన్న తమ గోడౌన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్బీడీ కంపెనీ మార్కెటింగ్ సేల్స్ సూపర్వైజర్ అబ్దుల్ లతీఫ్ మీడియాతో మాట్లాడారు. ఎస్బీడీలు మార్కెట్లో గత 20-60 ఏళ్లుగా ఎంతో పేరుగాంచినవని, అలాంటి కంపెనీ పేరుతో డూప్లికేట్ తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారని ఆయన చెప్పారు. తమకు వచ్చిన అనుమానంతో మార్కెట్లోకి వెళ్లి ఆరా తీయగా సుమారు 200 దిండ్లు తమకు దొరికాయని చెప్పారు. డూప్లికేట్ బీడీల వల్ల ప్రజలు ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుందని చెప్పారు. అదేవిధంగా ఒరిజినల్ బీడీల ధర 530 ఉండగా డూప్లికేట్ బీడీలు 200 రూపాయలకే మార్కెట్లో అమ్ముతున్నారని తెలిపారు. వరంగల్ నుంచి ఈ డూప్లికేట్ సరుకు వస్తున్నట్లు మాకు సమాచారం అందిందని, దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎస్బీడీ డిస్ట్రిబ్యూటర్ ఓంకార్ ట్రేడర్స్ శ్రీనివాస్ పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కొత్తగా ఇచ్చారండి. ఒక 2 months 3 months అవుతుంది. ఇది ఇచ్చిన తర్వాత మేము కంపెనీకి ముందే చెప్పినాం డూప్లికేట్ ఉంది ఇలా మార్కెట్లో అని చెప్తే వారు కంపెనీ వాళ్ళని పంపించి దీన్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలే, అంటే ఇన్ని రోజులు చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఏమీ చేయలేకపోయినారు. మాకు ఇచ్చిన తర్వాత మేము డూప్లికేట్ ఉందని చెప్పడం వల్ల వాళ్ళు వచ్చి దీన్ని ఐడెంటిఫై చేసి కొంచెం అరికట్టడం జరిగింది. లతీఫ్ సార్, నా పేరు లతీఫు. నేను ఎస్బీడీ ఫ్యాక్టరీలో పనిచేస్తాను సూపర్వైజర్గా. ఇది ఒరిజినల్ డూప్లికేట్ అనేది ఇది మార్కెట్ సర్వింగ్ చేయదని పంపించినారు. ఇది ఇన్ని షాపులో అన్ని డూప్లికేట్ బీడీ అమ్ముతూ ఉంటారు. మా ఒరిజినల్ తక్కువ అమ్ముతూ ఉన్నారు, డూప్లికేట్ ఎక్కువ అమ్ముతూ ఉంటారు. కాబట్టి మేమంతా వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇది మాకు డూప్లికేట్ దొరికింది. కనీసం ఒక 200 దిండ్లు దాకా 2-3 మూటలు దొరికింది. ఇది మేము కంపెనీకి చూపిస్తే ఇది వచ్చి మీ దారిలో మేము వెలుగు తెచ్చుకుని రావాలా. ఇది వచ్చి డూప్లికేట్ బీడీ అరకట్టడానికి మీరే ప్రయత్నం చేసి ఈ పేపర్లో వేపిస్తున్నాము, టీవీలో వేపిస్తున్నాము. మీరు ఇది వాళ్ళకి అందకట్టడానికి మీరు ఏదో ట్రై చేయండి.
సార్ ఇది హాలోగ్రామ్ ఉండదు, ఇది డూప్లికేట్. కానీ మనకు మీకు చెప్తే మనం అట్టే చూస్తే తెలిసిపోతుంది. దీని గురించి చూస్తే మాకు తెలిసిపోతుంది. ఇది వచ్చి మా దగ్గర 2 బస్తాలు కొనేవాళ్ళు 1 కొంటా ఉన్నారు. పోయి ఏమన్నా అడిగితే ఏం లేదు అది వ్యాపారం తగ్గింది అన్నాడు. మళ్ళీ మేము సేల్స్ మెన్స్ లాగా పోయి మనకు అది కావాలా ఇది కావాలని అడిగిన తర్వాత వాళ్ళు బయట తీస్తున్నారు. తక్కువ రేటుది బీడీ అడిగితే ఇది ఎత్తిస్తున్నారు. అప్పుడు మేము వాడికి రెడ్ హ్యాండ్గా పట్టి తీసుకొచ్చినామని. తీసుకుని వచ్చిన తర్వాత పొలిటీషియన్ వస్తారా ఆఫీస్కి వస్తారంట. లేదు మేము ఆఫీస్కి వచ్చి మాట్లాడతాం సార్ అని మాకు హ్యాండ్ ఓవర్ చేసినారు. ఇది మొత్తం వచ్చి 4 అంగిట్లో పట్టిన సరుకులు సార్. ఇంకా ఉంది, చాలా ఉంది. ఇంకంతా హుషారైపోయి అంతా బయట తేయలేదు. ఇది దారిపుగా వాళ్ళందరూ మానేయాల. ఈ వ్యాపారం మీద డూప్లికేట్ వ్యాపారం అనేది మానేయాల. ఆరోగ్యం చెడిపోతుంది. అవును, ఆరోగ్యం డూప్లికేట్ తాగిన వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. మా కంపెనీ పేరు కొంచెం ఇది అవుతుంది. దానివల్ల బ్యాక్ నేమ్ వస్తూ ఉంది. మా కంపెనీ బీడీ బాగలేదు. సత్యనారాయణపురంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన గండూరి ఉమామహేశ్వరరావు, అదే ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా సోషల్ మీడియాలో నిరాధారణ ఆరోపణలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. 2016 శ్రీనగర్కు కెనరా బ్యాంక్ సమీపంలో గండూరి వెంకట విశ్వనాథన్కు చెందిన సర్వే నెంబర్ 121/1 కింద 325 గజాల స్థిరాస్తిని కొనుగోలు చేయటం జరిగిందన్నారు. కొనుగోలు చేసిన ఖాళీ స్థలంలో భవన నిర్మాణం నిమిత్తం విఎంసీ నుండి 126 1A1 నెంబర్తో అప్రూవల్ పొందిన నేపథ్యంలో గౌతమ్ రెడ్డిపై గండూరి ఉమామహేశ్వరరావు దుష్టప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేశారు. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సమీపంలో శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం కార్యదర్శి మండల పరిధి సత్యశ్రీహరి, బ్రాహ్మణ ప్రముఖులు దమ్మలపాటి చంద్రశేఖర్, హైకోర్టు న్యాయవాది సిహెచ్ సాయిరాం, బ్రాహ్మణ సంఘం నాయకులు మారుతి గ్యాస్ ఏజెన్సీ అధినేత సిహెచ్ మారుతి ప్రసన్న, బ్రాహ్మణ ప్రముఖులు గురుపాటి శ్రీరామదత్తులు మాట్లాడుతూ గండూరి ఉమామహేశ్వరరావు గత 5 సంవత్సరాల నుండి అదే ప్రాంతానికి చెందిన నగర ప్రముఖులు న్యాయవాది వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తూ పత్రికాముఖంగా వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీ నేతల దగ్గర గౌతమ్ రెడ్డి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గండూరి ఉమామహేశ్వరరావు సోదరుడైనటువంటి గండూరి విశ్వనాథం, ఆయన సతీమణి ఇష్టపూర్వకంగా సత్యనారాయణపురం కెనరా బ్యాంక్ శ్రీనగర్ కాలనీ సమీపంలో 126/1 రిపీట్. గండూరి ఉమామహేశ్వరరావు సోదరుడైనటువంటి గండూరి విశ్వనాథం, ఆయన సతీమణి ఇష్టపూర్వకంగా సత్యనారాయణపురం కెనరా బ్యాంక్ శ్రీనగర్ కాలనీ సమీపంలోని 126/1 సర్వే నంబర్ గల 325 గజాల ఖాళీ స్థలాన్ని 2016 అక్టోబర్ నెల 24వ తేదీన డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డికి విక్రయించడం జరిగిందని తెలియజేశారు. ఆ ఖాళీ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నిటికీ క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మటే గౌతమ్ రెడ్డి కొనుగోలు చేయడం జరిగిందని వెల్లడించారు. కాగా ఆ స్థలంపై తనకు హక్కు ఉందంటూ అసత్య ప్రచారం చేస్తూ అటు మీడియాను ఇటు రాజకీయ వర్గాల్లోనూ గౌతమ్ రెడ్డి ప్రతిష్టకు దిగజారుస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గండూరి ఉమామహేశ్వరరావు స్థలం వివాదంపై బ్రాహ్మణులుగా మేమంతా గౌతమ్ రెడ్డికి సంప్రదించగా స్థలాన్ని సంబంధించిన డాక్యుమెంట్లన్నిటికీ తమకు క్షుణ్ణంగా పరిశీలించిన కోరటం జరిగిందన్నారు. స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్ల అన్నిటికీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పిదప తామే మీడియా ముందుకు రావటం జరిగిందని తెలియజేశారు. కేవలం గండూరి ఉమామహేశ్వరరావు దురాశతో గౌతమ్ రెడ్డి ఆ స్థలం కబ్జా చేశాడని దుష్టప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ స్థలం నిర్మిస్తున్న భవనం తాలూకా అప్రూవల్ కూడా విఎంసీ నుండి పొందినట్లు వాటి డాక్యుమెంట్లు కూడా ఇవ్వటం జరిగిందని తెలియజేశారు. అసలు స్థలం అమ్మిన సోదరుడు భార్యని విస్మరించి న్యాయబద్ధంగా కొనుగోలు చేసినటువంటి గౌతమ్ రెడ్డిపై అపవాదులు మోపటం, దుష్ప్రచారం చేయటం ఏమిటి అంటూ గండూరి ఉమామహేశ్వరరావుని ప్రశ్నించారు. స్థలంకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు గండూరి ఉమామహేశ్వరరావు దగ్గర ఉన్నట్లయితే కోర్టును ఆశ్రయించి న్యాయం పొందాలి కానీ సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తులపై అపవాదాలు మోపుతూ వారి వ్యక్తిగత జీవితాలకు అప్రతిష్ట, గౌరవం భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే చట్టబద్ధమైన చర్యలను సైతం వెనకాడమంటూ హెచ్చరించారు. సంఘం విజయవాడ తరఫున ఈ రోజున ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అయింది. గత 7 సంవత్సరాలుగా విజయవాడ సత్యనారాయణపురంలోని ఉంటున్నటువంటి గండూరి ఉమామహేశ్వర శాస్త్రి అనేటువంటి వ్యక్తి ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి
శ్రీ డాక్టర్ గౌతమ్ రెడ్డి గారి మీద వారికి సంబంధించినటువంటి స్థలాన్ని అన్యాయంగా కబ్జా చేశారని చెప్పేసి అనేక రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఒక విజయవాడ నగరంలోనే కాకుండా రాష్ట్రంలో వివిధ నగరాల్లో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ సంఘాల వాళ్ళందరికీ కూడా అతను మెసేజ్లు పెట్టి ఒక పేద బ్రాహ్మడికి ఇలా గౌతమ్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి అన్యాయం చేశాడు, మాకు చెందినటువంటి స్థలాన్ని కబ్జా చేశారని చెప్పేసి రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉండటం జరిగింది. దీని మీద వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాల వాళ్ళు కానీ బ్రాహ్మణులు కానీ వీళ్ళందరూ కూడా ఒక పేద బ్రాహ్మడికి అన్యాయం జరుగుతుంటే విజయవాడ నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణీకం ఏం చేస్తుందని ప్రశ్నించినప్పుడు దీని మీద మేమందరం సమావేశం అయ్యి అసలు దీంట్లో నిజాలు ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దీని మీద అసలు ఏం జరిగింది ఏంటనేటువంటి వాస్తవాలు తెలుసుకుంటానికని చెప్పేసి ఆయన కలవటం జరిగింది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వివరాలన్నింటినీ కూడా శ్రీ గౌతమ్ రెడ్డి గారు మాకు అందజేయడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత దీంట్లో ఈ గండూరు ఉమామహేశ్వర శాస్త్రి అనేటువంటి అతను గత 7 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఆరోపణలో ఎటువంటి నిజం లేదని, ఇతను ఇక్కడ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని యొక్క ప్రతిష్టని దిగజార్చేటువంటి విధంగా అతను ప్రయత్నిస్తుండటంలో భాగమే అని చెప్పేసి ఈ యొక్క వివరాలని డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించిన మీదట ఈ మాకు అర్థమైంది. కాబట్టి దాన్ని పత్రిక ద్వారా, మీడియా ద్వారా ప్రజలకి, విజయవాడలో ఉన్నటువంటి బ్రాహ్మణీకానికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజానికి కూడా తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజున బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం తరఫు నుంచి ఈ రోజున ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణుడికి అన్యాయం జరిగింది అని ప్రచారం చేస్తున్నటువంటి ఈ వ్యక్తి వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా మా అందరికీ సమాచారం ఇవ్వటం, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఎందుకు బ్రాహ్మణులై ఉండి ఒక బ్రాహ్మణుడికి పేద బ్రాహ్మణుడికి అన్యాయం జరిగింది ఏమిటి అని చెప్పి వారందరూ వేదన వెలబుచ్చితే మేమందరం కూడా ఆయన సంప్రదించి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆయనకు ఉండే హక్కు ద్వారా వీళ్ళ అన్నగారు అమ్మారు. వాళ్ళ అన్నగారు చాలా విద్యావంతుడు, పీజీ చదువుకున్నారు. అట్లా వాళ్ళ వదిన గారు చాలా ఉన్నతమైన ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళ ఈ అమ్మిన ఆయన వ్యక్తి యొక్క మామగారు పెద్ద డాక్టర్ గారు, ఇక్కడ సుబ్బారావు గారని పెద్ద డాక్టర్ గారు నక్కల రోడ్లో. అట్లాగే అమ్మిన ఆయన యొక్క బావగారు కూడా పెద్ద డాక్టర్ గారు విజయవాడలో. ఇంతమంది విద్యావేత్తలు కలిపి వాళ్ళు సాక్షి సంతకాలు పెట్టి వాళ్ళందరి సమక్షంలో ఈ ఆస్తిని అమ్మటం జరిగింది. అప్పుడు ఈ ఆస్తిని వారు కొనటం జరిగింది. తర్వాత మాకు తెలిసిన విషయం ప్రకారం రాజకీయ కక్ష కానీ లేదా ఇతర కక్షలతో కేవలం గౌతమ్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయడానికే తప్ప ఇతను బీద బ్రాహ్మణుడు కాదు, ఉన్నతమైన కుటుంబంలో ఉన్నాడు, ఇతను ఉన్నతమైన స్థితి ఉంది. మాకు తెలిసినంతవరకు బెంగళూరులో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇతను. అయినా సరే ఒక బీద బ్రాహ్మణుడికి అవతారం ఎత్తి చిన్న కొల్లాయి గుడ్డ కట్టుకుని గెడ్డం పెంచుకుని అన్యాయం జరిగిందని చెప్పి అన్ని పార్టీల రాజకీయ ప్రముఖుల దగ్గరికి వెళ్ళారు. బ్రాహ్మణ అభ్యుదయ సేవా సమాజం తరఫున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఈ ఉమామహేశ్వరరావు అనేటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి విజయవాడ సమాజానికి, అట్లాగే సత్యనారాయణపురం ఈ ఏరియాలో ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజానికి అసలు విషయాలు, దీనికి సంబంధించిన నిజాలు ఏమిటనేది తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏమిటి అనేటువంటి ఈ పర్టికులర్ అంశం మీద ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఒక 7-8 ప్రశ్నలని ఈ సందర్భంగా ఈ ప్రాంత వాసులందరికీ కూడా నిజాలు తెలియాలి. నిజంగా ఏం జరిగింది అక్కడ, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం ఏమిటి అనేది నిజాలు తెలియటం కోసం ఏర్పాటు చేయబడినటువంటి సమావేశం. దీనిలో మొట్టమొదటిది ఈ ఉమామహేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఎవరో, పాయింట్ నెంబర్ 1. ఈ ఉమామహేశ్వరరావుకి ఈ ఆస్తికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? సంబంధం లేనటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయటానికి ఇతనికి ఉన్నటువంటి అర్హత ఏమిటి? డాక్యుమెంట్లలో ఏమన్నా ఇతని పేరు ఏమన్నా ఉన్నదా? ఇది ముందు తెలుసుకోవాలి. ఈ ఆస్తికి దీనికి ఈ ఉమామహేశ్వరరావు అనేటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. సంబంధం ఉన్నట్టయితే ఇతను నాది ఆస్తి అని కానీ, దీనిలో నేను హక్కుదారుడినని కానీ, ఏ రకంగా అయినా సరే కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు ఈయనకు ఉంది.
ఆ పని చేయకుండా దుష్ప్రచారం చేయటంలో గల ఇతనికి గల ఉద్దేశం ఏమిటి? దీన్ని ఈ సమాజం ముందు, బ్రాహ్మణ సమాజం ముందు వీళ్ళందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాం. ఒకటి, పాయింట్ నెంబర్ 2, గౌతమ్ రెడ్డి గారు దీన్ని ఆక్రమించారు అని చెబుతున్నటువంటి వ్యక్తి అందరూ ఇది ఇవాళ జరుగుతున్నటువంటి వ్యవహారం, ఇవాళ మీకు తెలిసినటువంటి వ్యవహారం దగ్గర 5-6 ఏళ్ల మట్టి జరుగుతున్నటువంటి విషయమే. ఆ బిల్డింగ్ ఏమీ మామూలుగా ఎక్కడో చాట్లో ఎక్కడా లేదు, ఓపెన్ స్పేస్లో ఉన్నటువంటి భూమి అది. ఈ విషయం అన్నా ఇదేమి ఏదో చాటుగా దొంగతనంగా ఇవాళకి వాళ్ళు ఆక్యుపై చేసినటువంటి ప్రాంతం కూడా కాదు. ఇవాళ వీరు వచ్చారు, రేపొద్దున ఇంకొకళ్ళు వచ్చారు. ఆయన 3 కార్యక్రమాలు 3 చక్కగా చేయాల్సినటువంటి లా ప్రకారం చేశారు. ఫస్ట్ది డాక్యుమెంట్ కొనుక్కున్నారు, ఆ డాక్యుమెంట్ని చూపించుకుంటున్నారు. వారు మిస్సెస్ పేరుతో వచ్చేటప్పటికల్లా గిఫ్ట్ డీడ్ చేశారు. అంటే ఒక గవర్నమెంట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి కొన్ని వేల రూపాయల ఫీజు చెల్లించి వారి దగ్గర నుంచి ఎప్పుడు తీసుకున్నారు. ఒకసారి రిజిస్టర్ అయిందంటే అది రాష్ట్రపతి భవనేనా కానీ మనం ముఖ్యంగా ఈ గండూరి ఉమామహేశ్వర శాస్త్రి అనేటువంటి వ్యక్తి డాక్టర్ గౌతమ్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ నిరాధారైనటువంటివి అని మేము మీకు ఇప్పుడు రాతపూర్వకంగా దీంట్లో ఉన్నటువంటివి అన్నీ కూడా ఇస్తున్నాము. అది చట్ట ప్రకారంగా గౌతమ్ రెడ్డి గారు ఆ స్థలాన్ని కొనడం జరిగింది. ఆ రోజున రిజిస్టర్ ఆఫీసులో ఆ కొనుగోలు చేసినప్పుడు నేను, మన శ్రీహరి గారు, మేమందరం కూడా అక్కడ ఉన్నాము. అవన్నీ నేను స్వయంగా అక్కడ ఉండడం జరిగింది. కాబట్టి ఉమామహేశ్వర శాస్త్రి, నీకు ఈ పత్రికా ముఖంగా చెప్తున్నాను, నువ్వు ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానేసేసి నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. వచ్చే నెల 3వ తేదీన సీజర్స్ అంశంపై సిఎస్సి డీజీపీలతో భారత ఎన్నికల సంఘ అధికారులు సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ సీజర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ వినియోగాన్ని విస్తృత స్థాయిలో మెరుగుపరచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులతో ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును సమీక్షించారు. సీజర్స్ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను అప్రమత్తం చేయాలని, జిల్లా పరిధిలోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘాను పటిష్టపరచాలన్నారు. ప్రతి సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద కనీసం ఒక కెమెరాతో స్టాటిక్ సర్వేలెన్స్ టీంను ఉంచాలన్నారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం దాదాపు 33 నిత్యావసర సేవల శాఖలో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. వీటిలో ముఖ్యంగా పోలీస్, విద్యుత్, రవాణా, పోస్టల్ తదితర శాఖలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే మీడియా ప్రతినిధులతో పాటు ఆయా శాఖల ఉద్యోగులకు వారి విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఎటువంటి కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉందన్నారు. అయితే నేరుగా గానీ ఎన్కోర్ పోర్టబుల్ ద్వారా గానీ అందే దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల నిర్వహణ విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి దుర్ఘటనలకు తావు లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దురదృష్టవశాత్తు ఎటువంటి దుర్ఘటన జరిగినా తక్షణమే తగు చర్య తీసుకోవడంతో పాటు ఆ సంఘటనకు సంబంధించిన వాస్తవ నివేదికను వెంటనే పంపాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా నుండి పేర్లను తొలగింపుకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఫార్మా 7లను మరియు వివరాలను సరిదిద్దేందుకు సంబంధించి పెండింగ్లోనున్న ఫార్మా 8లను చట్టబద్ధమైన విధానంలో ఈ నెల 26 లోపుగా పరిష్కరించాలని ఆదేశించారు. నూతన ఓటర్ల నమోదు విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, చివరి నిమిషంలో హడావిడిగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టవద్దని, క్రమ పద్ధతిలో వ్యక్తిగతంగా దాఖలు చేసిన ఫార్ములా 6లను క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి మాత్రమే నూతన ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుండి ప్రతిరోజు 9 నివేదికలను భారత ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉందని, ఈ నివేదికలు పంపే విషయంలో ఏమాత్రం ఆలస్యం వహించకుండా సకాలంలో నివేదికలను అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ హరీందర్ ప్రసాద్, జాయింట్ సీఈఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈఓలు కె విశ్వేశ్వరరావు, మల్లిబాబు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు. దేశవ్యాప్తంగా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ సెల్లింగ్ విధానాల ద్వారా 1.50 కోట్ల మంది ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఫుడ్ సెక్టార్లో భాగస్వాములై ఉన్నారని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈఓ కన్లా వర్ధన్రావు అన్నారు. ఫుడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో విజయవాడలోని ఓ హోటల్లో ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించగా
జి కమలావర్ధన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫుడ్ సేఫ్టీ ఆపరేటర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు సలహాలు సూచనలు కూడా స్వీకరించారు. స్థిరమైన ప్రమాణాలను అభివృద్ధి చేయడంతో పాటు భవిష్యత్ తరాలకు మెరుగైన ఆహార పదార్థాలను అందించడంలో ఆహార భద్రత నాణ్యతా ప్రమాణాల సంస్థ FSSAI కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాగే రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్ సప్లిమెంట్స్ ఉండేలా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆహారానికి సంబంధించిన చట్టాలను ఏకీకృతం చేయడంతో పాటు ఆహార పదార్థాలకు సైన్స్ ఆధారిత ప్రమాణాలను నిర్దేశించడానికి లభ్యతను నిర్ధారించడం FSSAI ప్రధాన లక్ష్యమన్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో విక్రయించాలో సూచిస్తూ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు తెలియజేస్తున్నామన్నారు. కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత FSSAI మరింత అలర్ట్గా వ్యవహరిస్తుందని తెలిపారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఆహార పదార్థాలను ప్యాక్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, ఈ మేరకు హోటల్ వ్యాపారాలు వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు. వినియోగదారుల భద్రతను నిర్ధారించడానికి FSSAI చేసిన సిఫార్సులను పాటించాలన్నారు. ఆహార భద్రత ప్రమాణాలను నిర్ధారించే విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని, ఇందులో భాగంగా ఫుడ్ ప్రొడక్ట్స్ తయారీ, నిల్వ, పంపిణీ, విక్రయంతో పాటు దిగుమతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఫోర్టిఫైడ్ బియ్యంలో మైక్రోన్యూట్రిషన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి మరికొన్ని పోషకాలు ఉంటాయన్నారు. ఆహార ఉత్పత్తిలో రాష్ట్రం చిరుధాన్యాల ఉత్పత్తిలో దేశం అగ్రభాగంలో ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె నివాస్ మాట్లాడుతూ మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లతో పాటు మంచి ఆహార పదార్థాలు కూడా చాలా ముఖ్యమని తెలియజేశారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, దుకాణాలపై కేసులు కూడా పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగిందని స్పష్టం చేశారు. భారతదేశం మొత్తం మీద 1,50,000 ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఉన్నారు. స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి 5 స్టార్ హోటల్స్ వరకు తీసుకుంటే ఈ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ అందరూ కూడా 140 కోట్ల మందికి ఫుడ్ సప్లై చేయడంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో భారతదేశం మొత్తం మీద అండి టోటల్ 1,50,00,000 ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఉన్నారు. స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి తీసుకుని 5 స్టార్ హోటల్ వరకు వీళ్ళందరూ కూడా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ స్టోరేజ్ అండ్ ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ సెల్లింగ్ వీటిల్లో పాల్పంచుకుంటున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఒక సేఫ్ ఫుడ్ అనేది 140 crores సప్లై చేయడంలో, స్టాండర్డ్స్ తయారు చేయడంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక 2006 యాక్ట్ ప్రకారం రూపీకరించుకున్నాము. దాని ప్రకారంగా ఒక 200 మంది సైంటిస్టులు 21 సైంటిఫిక్ ప్యానెల్స్ తోటి, అంటే మీకు సైంటిఫిక్ ప్యానెల్ ఆన్ మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్, ఆయిల్స్, cereals అండ్ పల్సెస్ అండ్ వాటర్, ఇట్లా డిఫరెంట్ సబ్జెక్టుల మీద 21 సైంటిఫిక్ ప్యానెల్ 200 మంది సైంటిస్టులు పనిచేస్తూ దేశం నలుమూలల 4,000 కంటే ఎక్కువ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్సు, అందరు ఫుడ్ సేఫ్టీ కమిషనర్స్ కలిసి బాధ్యత వహించి ఈ సేఫ్ ఫుడ్ని సప్లై చేయటం అనేది బాధ్యత. సో దాని ప్రకారంగా అన్ని రాష్ట్రాల్లోనూ మేము తిరగటం, ఇండస్ట్రీ తోటి కనెక్ట్ పెట్టుకోవటం, ఇండస్ట్రీ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవటం, వాళ్ళ ఫుడ్ ఇండస్ట్రీ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, వాళ్ళు యూజ్ చేసే పెస్టిసైడ్స్ లెవెల్స్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ లెవెల్స్ కానివ్వండి, ఇవన్నిటి కూడా తెలుసుకోవడానికి, వాళ్ళ ఛాలెంజెస్ ఏముంటున్నాయో తెలుసుకోవడానికి అందుకని మేము ఇక్కడ రావడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు వెళ్తున్నాము. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు వెళ్ళాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటి, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, రెన్యువల్స్ దగ్గర నుంచి, సర్వైలెన్స్ రిపోర్ట్స్ దగ్గర నుంచి, ల్యాబ్స్తో వాళ్ళకున్న కష్టాలు ఏమిటి, అవన్నీ కూడా ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మిత్రులందరూ కూడా, FBO వాళ్ళందరూ కూడా వచ్చారు, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ వచ్చారు, రైస్ మిల్లర్స్ వచ్చారు. రైస్ ఫార్టిఫికేషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, అది మీకు అందరికీ తెలుసు. నివాస్ గారు వాళ్ళ టీం కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు. రైస్ ఫార్టిఫికేషన్ అనేది ఇప్పుడు దేశం నలుమూలల 2,50,000 పంచాయత్స్లో 5,40,000 రేషన్ షాప్స్లో ఇప్పుడు ఈ రైస్ ఫార్టిఫికేషన్, ఫార్టిఫైడ్ రైస్ సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి
ఈ ఫార్టిఫైడ్ రైస్లో పోషక పదార్థాలు ఎలా ఉన్నాయి సంబంధించి రైస్ మిల్లర్సు ఫార్టిఫైడ్ రైసు ప్రీమిక్స్ అనేది తీసుకొస్తున్నాము మనము. ఐరన్, ఫోలిక్ యాసిడ్, వీటి వల్ల ఈ మైక్రోన్యూట్రియన్స్ అంటాము. ఈ మైక్రోన్యూట్రియన్స్ తీసుకొచ్చినప్పుడు దాని యొక్క క్వాలిటీ స్టాండర్డ్స్ని టెస్ట్ చేయడానికి క్వాలిటీ ల్యాబ్స్ ఎక్కువగా లేవని చెప్పేసి క్వాలిటీ ల్యాబ్స్ని ఎక్కువగా పెట్టాలని చెప్పేసి ఈ మధ్యనే ప్రధానమంత్రి గారు కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వైజాగ్ ల్యాబ్ ఒకటి ఇనాగ్రేషన్ చేశారు. మొత్తం 53 ల్యాబ్స్ మైక్రో ల్యాబ్స్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అందులో వైజాగ్ ల్యాబ్ కూడా ఒకటి. సో అదే తిరుపతిలోను తిరుమలలో కూడా పెట్టడానికి ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి అది కూడా వస్తుంది. అది ప్రధానంగా చెప్పారు. ఇంకోటి ఏమిటంటే ఈ అవగాహన రాహిత్యం వల్ల కూడా చాలామంది ఫార్టిఫైడ్ రైస్ తినడానికి ఇష్టపడట్లేదని చెప్పారు. అంచేత దాన్ని మేము ప్రధాన దృష్టి సారిస్తున్నాం. ఆయిల్స్ కూడానండి, ఆయిల్స్ ఫార్టిఫికేషను, ఆయిల్ ప్యాకేజెస్లో కూడా వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు. ఏ అయితే సూచనలు ఇచ్చారో అవన్నీ కూడా మేము మా సైంటిఫిక్ ప్యానల్ ముందు, ఎందుకంటే FSSA అనేది ఒక సైంటిఫిక్ బాడీ. సో ఏదైనా సరే స్టాండర్డ్స్ని బట్టి సైన్స్ బేస్డ్ ఎవిడెన్స్ని బట్టి మేము తీర్మానాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అది మేము సైంటిఫిక్ ప్యానల్లో నిర్ణయించి వీళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించిన తర్వాత వాటిని అథారిటీలో పెట్టి మేము. విజయవాడ వాంబే కాలనీలో దొంగతనం జరిగింది. 3 రోజుల క్రితం బాధిత కుటుంబ సభ్యులు పని నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి దొంగతనం జరిగిందని నిర్ధారణకు వచ్చి వెంటనే నున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మంగళగిరి కాజా టోల్గేట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గోవుల లారీని పట్టుకున్నారు. మినీ లారీ వాహనంలో అక్రమంగా తుని నుండి చిలకలూరిపేటకు అక్రమంగా 12 గోవులను గోసంరక్షణ దళ కార్యకర్తలు కాజా టోల్గేట్ వద్ద అడ్డుకొని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి గోవులను గోశాలకు పంపే ఏర్పాటు చేశారు. విశాఖ డ్రగ్స్ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. డ్రగ్స్ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేసిన సజ్జల తప్పించుకోవటానికి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ పోర్టులో సిబిఐ డ్రగ్స్ ను సీజ్ చేసింది. పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. టీడీపీ నేతలు కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారని, చంద్రబాబు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వ్యవస్థల మీద గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు. వీధి స్థాయి మనస్తత్వం చంద్రబాబుదని చెప్పారు. తప్పులు చేయటం టీడీపీకి అలవాటుగా మారిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్ పై తూతు మంత్రంగా దాడులు చేశారు. డ్రగ్స్ నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలున్నాయని చెప్పారు. తప్పు చేసి రివర్స్ లో మాపైనే ఆరోపణలు చేస్తున్నారు. తప్పించుకోవడానికే మాపై నిందలు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు కలలు కంటున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీకి జనాల్లో విపరీతమైన ఆదరణ ఉంది. అది తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. వాళ్లకు చెప్పుకోవడానికి ఏమీ లేక ఇలాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. డ్రగ్స్ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలని సిబిఐకి లేఖ రాస్తాం. ఎన్నికల కమిషన్ కూడా డ్రగ్స్ పై దృష్టి పెట్టాలని కోరుతాం. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి పబ్బం గడుపుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తుందని సజ్జల మండిపడ్డారు. ఇప్పుడు చెప్తుంటాం, వీళ్ళ అరుపులే నిజాలైతే, వీళ్ళు గొంతు తెరవడమే నిజమైపోతే ఇప్పుడు టీడీపీ చేసే అబద్దాలన్నీ కూడా, గాల్లోంచి కల్పితాలు కూడా తీసి చేసేవన్నీ కూడా నిజాలే అనుకోవాల్సి వస్తుంది. నిన్న అసలు జరిగినప్పటి నుంచే వాడు సర్దుకొని గుమ్మడికాయ దొంగ ముందు ఇంకా అప్పుడే భుజాలు తడుక్కోవడం, దొంగనే అరుచుకుంటా పరిగెత్తుకుంటా పోయి తప్పించుకోవాలని చూడడం, క్లాసిక్ కేసులు ఏమైనా ఉంటాయి వీళ్ళే చేసేది. ఇప్పుడు ఈ డ్రగ్స్కు సంబంధించినంత వరకు వచ్చి పడింది అక్కడికి వైజాగ్లో ఒక భారీ సినిమా తరహాలో, సినిమా ఫక్కీలో అది బయటకు వచ్చింది, పట్టుబడింది. సిబిఐ, సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సిబిఐ దాన్ని పట్టుకుంది. ఓ పక్క అది జరుగుతుంటే అసలు వీళ్ళు పెట్టి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పైత్యం ఎక్కడికి పోతుందంటే
సరే సోషల్ మీడియాలో ఎవడో కింద లేయర్లలో ఉండేవాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్, వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం. అసలు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి, ఇంతకుముందు చేశాడు, ఈ రాష్ట్రానికి మళ్ళీ కావాలని పగటికెళ్ళాలి అంటున్నాడు. అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతానేమని అతను పగటికెళ్ళాలి అంటున్నాడు. ఆ బుద్ధి అన్నా ఉండాలి, కొంత ఇంగితం ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నాము, ఏ స్థాయి వ్యక్తులము, మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా, ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ లేదు మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం, కనీసం ఇంగితం అన్నా ఉండాలిగా. ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు అలా జరిగిండేది ఒక అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది. లక్కీగా ఇంటి రావడము పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్, స్టేట్కే కాదు దేశానికి కూడా. అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో, ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే ఇప్పుడు వీళ్ళే అరిచే అరుపులు చూస్తుంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగే ఆ కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఆమె ఈయన చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఆమె కొడుకు ఒక కంపెనీ, దాంట్లో కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివాల వాళ్ళు, టీడీపీ వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఉదరగొడుతున్నారు. ఇప్పుడు ఇది కాదు, ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇది చేయాలి. ఇది ఖచ్చితంగా మేము అనుమానించేది, ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది. అదే గన ఊహించలేకపోతున్నాం, అది గన తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం, అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే, వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని. దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన వదిన పురంధేశ్వరి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం. ఆ మేర కన్సర్న్డ్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం. ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను వైఎస్ఆర్సీపీ నేతలు కలిశారు. సీఈఓతో పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, మనోహర్ రెడ్డి, నారాయణమూర్తి భేటీ అయ్యారు. వైజాగ్ డ్రగ్ రాకెట్లో చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి టీడీపీ నేతలు ఈ డ్రగ్స్ ని తెప్పించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు అవాస్తవాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ట్వీట్ పై చర్యలు తీసుకోవాలని సీఈఓకి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. లోతుగా విచారణ జరపాలని సీఈఓకు ఫిర్యాదు చేశామని, విచారణ జరిపిన వీటిని అరికట్టాలని కోరామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. విశాఖ సంఘటనతో భారతదేశం ఉలిక్కిపడింది. 25,000 కిలోల మత్తు పదార్థాలను సీబీఐ పట్టుకుంది. ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు ఎవరో తెలియకుండానే చంద్రబాబు మా పార్టీపై విషం చిమ్మాడని వైసీపీ నేతలు తెలిపారు. సీబీఐ నోరు విప్పకుండానే చంద్రబాబు బయటకొచ్చాడు. చంద్రబాబు మరిది, వదినకి చుట్టాలే డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారు. చంద్రబాబు వదిన చుట్టాలు, పిల్లలే ఈ కంపెనీతో సంబంధాలు ఉన్నవాళ్లే అని చెప్పారు. చంద్రబాబు ఓటు కోసం డ్రగ్స్ పంచేందుకు తెచ్చారేమో అన్న అనుమానం ఉంది. దీనిలో చంద్రబాబు, లోకేష్లపై విచారణ జరపాలని కోరామని పేర్ని నాని పేర్కొన్నారు. ఇవాళ నిన్న విశాఖపట్నంలో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశం కూడా ఒక్కసారి తుళ్లిపడేటువంటి సంఘటన జరిగింది. ఊహకందని విధంగా 25,000 కిలోల మత్తు పదార్థాలు ఒక కంటైనర్లో విశాఖపట్నం చేరుకున్నటువంటి డ్రగ్స్ని సిబిఐ ఆ డ్రగ్స్ అన్నీ కూడా పోర్టు దాటి ప్రపంచం మీద పడకుండా పట్టుకోవటం అనేది ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతే కాదు, భారతదేశ యువత మొత్తం కూడా
అదృష్టవంతులని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ అంత పెద్ద ఎత్తున మనందరి అదృష్టవశాత్తు బయటికి రాకుండా పట్టుబట్టం అనేది అదృష్టం అయితే, ఇవాళ దాంట్లో ఉన్నటువంటి లావాదేవీలు జరిపినటువంటి సంస్థలు, వ్యక్తులు ఎవరు అనేది సిబిఐ కానీ, ప్రపంచం కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ అజగట్టుకోక మునిపే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం మొదలుపెట్టేశాడు. ఎంత కిరాతకంగా, దుర్మార్గంగా ఎవరయ్యా ఈ వ్యక్తులు అని మాట్లాడుతుంటే చూస్తుంటే ఇవాళ ఏంటి చంద్రబాబు ఎందుకు వచ్చాడు, అసలు ఇంకా సిబిఐ నోరిప్పలేదు, ఎవరి వ్యక్తులు ఏంటి, కంటైనర్ ఏంటి అని మీడియా కానీ, ప్రపంచం కానీ అజగనుకోక ముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు, విషం చిమ్ముతాడు. ఎవరయ్యా ఈ వ్యక్తులు అంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లు నేను చూస్తే అంతా మనోళ్లే, అంతా బీరకాయ పీసే, అంతా సుట్టరకాలే. మరిదికి చుట్టం, వదినికి చుట్టం, వ్యాపారాలు, భాగస్వామ్యం, వాటాలు అంతా వీళ్ళే. విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకు 45 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 75 ఏళ్ల వయసు, పొలాల్లో రావి చెట్టుకి, తాడి చెట్టుకి కూడా వయసు వచ్చింది, కానీ ఎంతో కొంత జనానికి పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటాయి. కానీ ఈయన అనుభవం, ఈయన వయసు ఎవరికి ఉపయోగం? ఈ డ్రగ్స్కి ఎవరి మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి, మన బీరకాయ పీస్ తెచ్చుకోవటం ఏంటి, మన వదిన గారి చుట్టాలు ఉండటం ఏంటి, వదిన గారి ఇంట్లో పిల్లలు ఉండటం ఏంటి? ఇక అదృష్టం ఏంటంటే ఒక్కడి పేరు చివరి రెడ్ లేదు, బతికిపోయాం. ఎవడన్నా దురదృష్టవశాత్తు ఒక రెడ్డో లేదా ఎవడన్నా కాపోడో ఏంటి పేరుందని జగన్మోహన్ రెడ్డి అవుట్ మొత్తం. ఈనాడు జ్యోతి. అసలు మీ చుట్టాలు దొరికితేనే మామూలుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారని విషయం చెబుతూ ఉంటే, అందుకోసమే ఎలక్షన్ కమిషనర్ గారిని కలిశాం, అయా దీన్ని లోతుగా విచారణ చేయాలి. జనసేన నేత పోతిన మహేష్ కు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీట్ను కేటాయించాలని ముస్లిం నేతలు ప్రత్యేక ఉపాసనా ప్రార్థనలు చేశారు. పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీట్ను పోతిన మహేష్ కు కేటాయిస్తే ముస్లింల మద్దతు ఉంటుందని తెలిపారు. ముస్లింల ముద్దుబిడ్డ పోతిన మహేష్ కు పశ్చిమ సీటును కేటాయించాలని పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పవిత్ర రంజాన్ శుక్రవారం పర్వదినాన పోతిన వెంకట్ మహేష్ కు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీట్లు కేటాయించాలని ముస్లిం సోదరీమణులు పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పోతిన మహేష్ లాంటి మంచి మనిషి, పార్టీ కోసం కష్టించే వ్యక్తికి పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించాలని, అల్లా దీవెనల కోసమే ఈ ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పోతిన మహేష్కే పశ్చిమ సీటును కేటాయించడం న్యాయమని, ధర్మమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ మొబీనా, నగర అధికారి ప్రతినిధి అబ్దుల్ రజీబ్, 46వ డివిజన్ అధ్యక్షులు షేక్ అమీర్ బాషా, షర్మిల, హుస్సేన్, నసీమా, సల్మా, షాహీనా, ఇబ్రహీం, ఏజాజ్ పండు, ఎస్డి కరీముల్లా, షమ్మర్, రసూల్, నాగూర్, రఫీ, జాకీర్, సాదిక్ అలీ, సుబానీ, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. నేను 46వ డివిజన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అండి. నా పేరు అమీర్ బాషా. ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ముస్లిం మైనార్టీలు సోదరి ప్రజలందరూ కలిసి ఈరోజు మేము ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చాము. ప్రార్థనకు ఒక కారణం ఏంటంటే, ముఖ్యమైన కారణం ప్రజల మనిషి అయినా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి సాయం అంటే చేసే మనిషి మా పోతిన మహేష్ గారికి ఈ పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో సమస్య అంటూ ఏదైనా ఉందంటే ఏ పార్టీకి అతీతంగా అయినా సరే, ప్రజలు ఏ కులమతాలకు అతీతమైనా సరే ఫస్ట్ గడప తొక్కేది మా పోతిన మహేష్ గారు జనసేన పార్టీ ఆఫీస్ గడప తొక్కి ఆయనకి వినిపించుకున్న తర్వాతే ఆయన సలహా సూచనతో ఈ నియోజకవర్గంలో ప్రజల గుండెల్లో
జనసేన పార్టీ పోతిన వెంకట మహేష్ గారి గురించి ముస్లింలందరూ కలిసి ప్రార్థన అనేది చేస్తున్నాం సార్. దేనికంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి. ఆ అల్లాని కూడా వేడుకుంటున్నాము. పవిత్ర రంజాన్ మాసంలో పేదల కోసం ఎవరైతే నుంచుంటున్నారో వాళ్ళ కోసం మేము ప్రార్థించడానికి ఒక చోట అందరం చేరడం జరిగింది. ప్రతి ఒక్కరి మనసులో ఒకటే నడుస్తుంది. పోతిన వెంకట మహేష్ అనే మంచి వ్యక్తికి మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానం కేటాయిస్తే ముస్లింలకే కాదు అన్ని వర్గాల వారికి మంచి. మీడియా మిత్రులకి, యావత్ రాష్ట్ర ప్రజలకి, అలాగే మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నేను విజయవాడ సిటీ జనసేన అధికార ప్రతినిధినండి. ఎప్పుడైతే పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 సీట్లు కేటాయించారో అప్పుడు మహేష్ గారి పేరు ఉంది. తర్వాత ఎప్పుడైతే కుదించారో అప్పుడు ఆయన పేరు సందిగ్ధంలో పడిందని చెప్పడం వల్ల మేము చాలా తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యాము. ఎందుకంటే మహేష్ గారు గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ నిరంకుశ నియంత్రిత ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళు కూడా చేయలేకపోయారు. పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షల్ని ఎంతో కఠినంగా ఆచరించే గొప్ప నెలలో అందులో శుక్రవారం రోజున మరి ముసల్మాన్లు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అట్లాంటి రోజున నా సోదరీమణులందరూ కూడా మహేష్ అన్న మీకు సీట్ రావాలి, మీకోసం అల్లాని ప్రార్థిస్తున్నాం అని ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదరీమణులందరికీ ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. నాకు కూడా కార్యక్రమం ఉందని తెలియదు అసలు, కానీ పెద్ద ఎత్తున ముస్లిం సోదరీమణులు వచ్చారు. అల్లాకి ప్రత్యేక ప్రార్థనలు చేసి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మహేష్ గారికి సీటు కేటాయించాలి. సీటు కేటాయించడం అంటే అది అన్ని వర్గాల ప్రజలకి కేటాయించినట్టే. పవన్ కళ్యాణ్ గారి మంచి మనసు ఖచ్చితంగా మహేష్ గారి మీద ఉండేలాగా, అల్లా దీవెనలు ఉండేలాగా మేము ఈ ప్రయత్నం చేస్తామన్నామని వాళ్ళు చేసినటువంటి ప్రార్థన తప్పకుండా ఫలించాలి. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయిస్తే ఈ సీటు గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. తద్వారా పవన్ కళ్యాణ్ గారికి, పార్టీకి, ప్రజలకి సేవ చేసేటువంటి గొప్ప అవకాశం కోసం అందరం కూడా ఎదురు చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మాలాంటి కష్టపడినటువంటి వ్యక్తులకి, పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని సీటు కేటాయిస్తారనుకుంటాం. 5 సంవత్సరాలుగా మేము జనంలోనే ఉన్నాం. జనసేన కోసమే తిరిగాం, ప్రజల కోసమే తిరిగాం. మీరిచ్చినటువంటి నినాదం వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఈ రాష్ట్రానికి మంచి పాలన కోసం మీరు చేసేటువంటి ప్రతి పోరాటంలో మేము కూడా అణువంత భాగస్వామ్యం అయ్యేలాగా పనిచేసాం. ప్రజలకి మంచి పాలన కావాలి, మంచి ప్రభుత్వం రావాలని మీరు ఏ విధంగా అయితే తపన పడతా ఉన్నారో మా తపనను కూడా అదే కోణంలో పవన్ కళ్యాణ్ గారి పరిగణలోకి తీసుకోవాలి. తీసుకొని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటుని ఖచ్చితంగా నాకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. భగవంతుడి అల్లా దీవెనలతో ఖచ్చితంగా ఇంతమంది సోదరీమణులు చేసినటువంటి ఉపవాస ప్రార్థన ఫలిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా సీటు కేటాయిస్తారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనని వార్తలు తెలిపారు.
ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 4వ డివిజన్లో, సోదరి క్రాంతి 10వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ ని గెలిపించాలని, అవినాష్ తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ప్రజల వద్ద నుంచి వారికి సానుకూల స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరియు డివిజన్ ఇన్ఛార్జ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పసుపుతోట, మధురానగర్, కాలుకట్టులు తదితర ప్రాంతాల్లో మార్పు కోసం సిపిఎం పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు, అమరావతికి ప్రాంతానికి మోడీ సర్కార్ తీరని ద్రోహం చేసిందన్నారు. రాజధాని అమరావతి, విజయవాడ ప్రాంత అభివృద్ధికి అడ్డుకున్నదని చెప్పారు. జగన్, మోడీ జతకట్టి పన్నులు, ధరల భారాలు మోపారని గుర్తు చేశారు. వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, చెత్త పన్ను, విలువ ఆధారిత ఆస్తి పన్ను పెంపు ఇలా 1,00,000 భారాలు కేంద్ర రాష్ట్రం మోపాయని అన్నారు.
చూసినా జనం బాధ, ఖర్చులు పెరిగిపోయినాయి, పన్నులు పెరిగిపోయినాయి, జనం మీద భారాలు పెరిగిపోయినాయి, ఆదాయం మాత్రం పెరగల. చెత్త మీద పన్ను సిగ్గుపడాలి మోడీ గారు, జగన్ గారు. వంట గ్యాస్ 400 బండ మోడీ గారి 10 ఏళ్ల పాలనలో 1200 రూపాయలు చేశారు. కరెంటు బిల్లు డబల్కి డబలు, ఏనాడో కరెంటు వాడారని ఇవాళ రేట్లు వేస్తున్నారు అదనంగా. ఇంటి పన్నులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఈ భారం సొంత వాళ్ళ మీదే కాదు, అద్దెలు కొన్న వాళ్ళ మీద కూడా పడతా ఉంది. మరో బస్ ఛార్జీలు, పెట్రోలు, డీజిలు, నిత్యావసరాలు, వంట నూనె కానీ లేకపోతే ఉన్నటువంటి కందిపప్పు కానీ 200 రూపాయలు అమ్మటం ఎప్పుడు చూడాల. అసలు పెరగని రేట్ అంటూ ఏదీ లేదు. ఒక ఆదాయం మాత్రం పెరగల. దీనికి ఎవరు కారణం? కేంద్రంలో ఉన్న మోడీ, ఇక్కడ ఉన్నటువంటి జగన్ గారు. ఇద్దరూ కూడా దీనికి బాధ్యత వహించాల్సిందే. మరి వాళ్ళ ఆ మోడీ గారితో తెలుగుదేశం, జనసేన కలిసిపోయినాయి. వైసీపీ 5 ఏళ్ల నుంచి మోడీ గారితోనే జతకట్టింది. అంటే ఈ ధరల పెరుగుదలకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ అన్ని పార్టీలు బాధ్యత వహించాలి. జనం ఇవాళ భారాలు తగ్గాలనుకుంటున్నారు. రేషన్ డిపోలో ఇచ్చే సరుకులు లేవు, పేరు మాత్రం బొమ్మలు మాత్రం వేసుకుంటున్నారు. జగన్ గారి బొమ్మ, మోడీ గారి బొమ్మ. అంటే రేషన్ సరుకుల మీద మీ సొంత సరుకులా? 15వ తారీఖు ఇచ్చే బియ్యం ఆపేశారు. కందిపప్పు ఎప్పుడు వస్తుందో తెలియదు. పామాయిల్ ఆపేశారు. ఇచ్చేది బియ్యం, పనికి రాని బియ్యం ఇస్తూ ఉంటారు. ఇంకా రేషన్ డిపోలో ఇచ్చే ఉంది. బొమ్మలు వేసుకోవటంలో పోటీ పడుతున్నారు తప్ప సరుకులు ఇవ్వటంలో పోటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. మరి వీటన్నిటి మీద కూడా బాధ్యత వహించాలి. దానికి తోడు ఇవాళ మంచినీళ్ళకి కూడా వ్యాపారం చేస్తున్నారు. ఇప్పటికే కరెంటు బిల్లులు పెరిగిపోయి నానావస్థలు పడుతూ ఉంటే అమృత్ పథకం పేరుతో ఇళ్లలో పంపులకి మీటర్లు పెట్టారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ 57వ డివిజన్ న్యూఆర్ఆర్పేటలో పర్యటన. కేజ్రీవాల్ అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా కూటమి పార్టీ నాయకులు విజయవాడలో నిరసన. ఎస్బీడీ పేరుతో డూప్లికేట్ బీడీలను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారని అన్న మార్కెటింగ్ సేల్స్ సూపర్వైజర్ అబ్దుల్ లతీఫ్. డి న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.